దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. ఈ రోజు మనం ఆచార్య చాణక్యుడి నీతి శాస్త్రం నుంచి ఒక ముఖ్యమైన అంశం గురించి మాట్లాడుకుందాం. చాణక్యుడు మహాపండితుడు, రాజనీతిజ్ఞుడు, ఆర్థిక శాస్త్రవేత్త. ఆయన రచించిన అర్థశాస్త్రం, చాణక్య నీతి గ్రంథాలు జీవితానికి సంబంధించిన అనేక విషయాలను వివరిస్తాయి. వివాహం, స్నేహం, కెరీర్, విజయం వంటి అంశాలతో పాటు మానవ స్వభావంలోని లోపాల గురించి కూడా ఆయన లోతుగా వివరించారు. అందులో ముఖ్యమైనది కోపం. చాణక్యుడు కోపాన్ని మనిషికి అతిపెద్ద శత్రువుగా పేర్కొన్నారు. కోపం వల్ల జీవితంలో ప్రతీదీ కోల్పోవలసి వస్తుంది అని ఆయన హెచ్చరించారు. మితిమీరిన కోపం ఎప్పుడూ మంచిది కాదు. ఇవాళ మనం ఆయన బోధల ప్రకారం అధిక కోపం వల్ల కలిగే నష్టాలను వివరంగా తెలుసుకుందాం. ఈ నష్టాలు సంబంధాలు, కెరీర్, గౌరవం, మానసిక ప్రశాంతత, నిర్ణయాలు వంటి అంశాలపై ఆధారపడతాయి. ప్రతి అంశాన్ని ఉదాహరణలతో విశ్లేషిద్దాం. మొదటి నష్టం, సంబంధాలు దెబ్బతినటం. చాణక్యుడు చెప్పినట్లు కోపంలో మాట్లాడే కఠినమైన మాటలు సంబంధాలను శాశ్వతంగా దెబ్బతీస్తాయి. మనకు తెలుసు, కోపం వచ్చినప్పుడు మన మనసు అస్థిరమవుతుంది. అప్పుడు మన నోటి నుంచి వచ్చే మాటలు గాయపరిచేవిగా మారతాయి. ఉదాహరణకు, భార్యాభర్తల మధ్య చిన్న వివాదం ఉందనుకోండి. భర్త కోపంలో భార్యను అనరాని మాటలన్నాడనుకోండి. ఆ మాటలు భార్య హృదయాన్ని గాయపరుస్తాయి. నమ్మకం, విశ్వాసం తగ్గుతుంది. కాలక్రమేణా ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే సంబంధం బలహీనమవుతుంది. చివరికి విడిపోయే పరిస్థితి వస్తుంది. అదేవిధంగా స్నేహితుల మధ్య కూడా ఇది జరుగుతుంది. ఒక స్నేహితుడు కోపంలో మరొకరిని అవమానకరంగా మాట్లాడితే ఆ స్నేహం ఎప్పటికీ మామూలు స్థితికి రాదు. చాణక్యుడు ఇక్కడ ఒక ముఖ్యమైన సూత్రాన్ని చెబుతారు. కోపం మనిషిని అంధుడిని చేస్తుంది. అతను తన సన్నిహితులను కూడా శత్రువులుగా చూస్తాడు. కాబట్టి కోపాన్ని నియంత్రించకపోతే మన చుట్టూ ఉన్న ప్రేమికులు, కుటుంబ సభ్యులు దూరమవుతారు. ఇది ఒంటరితనానికి దారితీస్తుంది. మితిమీరిన కోపం ఎప్పుడూ మంచిది కాదు. ఇది చాణక్యుడి మాట. రెండవ నష్టం, కెరీర్లో అడ్డంకులు ఏర్పడటం. చాణక్యుడు చెప్పినట్లు కోపంలో చాలా మంది తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. అది వారి వృత్తిని నాశనం చేస్తుంది. అతిగా కోపంగా ఉండే వ్యక్తులు ఎప్పటికీ మంచి నాయకుడిగా ఎదగలేరు. ఉదాహరణకు, ఒక ఆఫీసులో మేనేజర్ తన ఉద్యోగిని కోపంలో అవమానకరంగా మాట్లాడితే ఆ ఉద్యోగి మోటివేషన్ కోల్పోతాడు. టీం వర్క్ దెబ్బతింటుంది. ఫలితంగా ప్రాజెక్టు ఫెయిల్ అవుతుంది. మేనేజర్ పదోన్నతి అవకాశాలు కోల్పోతాడు. మరో ఉదాహరణ, ఒక వ్యాపారవేత్త కోపంలో భాగస్వామితో వాదనపడి తొందరపాటుగా ఒప్పందం రద్దు చేసుకున్నాడనుకోండి. తర్వాత పశ్చాత్తాపపడినా అప్పటికే నష్టం జరిగిపోతుంది. చాణక్యుడు ఇక్కడ కోపం మనిషి బుద్ధిని హరిస్తుంది, అతను తన లక్ష్యాలను మరిచిపోతాడు అని హెచ్చరించారు. కెరీర్లో విజయం సాధించాలంటే శాంతి, ఓపిక అవసరం. అధిక కోపం ఉన్నవారు టీంలను నడపలేరు, అవకాశాలను కోల్పోతారు. ఇది వారి ఆర్థిక స్థితిని కూడా ప్రభావితం చేస్తుంది. మూడవ నష్టం, గౌరవం కోల్పోవటం. తరచూ కోపంగా ఉండటం వల్ల సమాజంలో ఆ వ్యక్తి ఇమేజ్ దెబ్బతింటుంది. చాణక్యుడు చెప్పినట్లు అలాంటి వ్యక్తికి చాలా మంది దూరంగా ఉంటారు. వారి గౌరవం క్రమంగా తగ్గుతుంది. ఉదాహరణకు, ఒక సమాజంలో ఒక వ్యక్తి ఎప్పుడూ కోపంతో మాట్లాడుతుంటే ప్రజలు అతన్ని కోపిష్టిగా చూస్తారు. ఆయనతో మాట్లాడటానికి భయపడతారు, సలహాలు అడగరు. ఫలితంగా అతను సమాజంలో ఒంటరిగా మిగిలిపోతాడు. నాలుగవ నష్టం, మానసిక ప్రశాంతతను కోల్పోతారు. కోపం ఒక వ్యక్తి మానసిక ప్రశాంతతను నాశనం చేస్తుంది. ఇది ఒత్తిడి, ఆందోళన, మానసిక అస్థిరతను పెంచుతుంది. చాణక్యుడు కోపం మనసును విషపూరితం చేస్తుంది అని చెప్పారు. ఉదాహరణకు, ఒక వ్యక్తి రోజూ కోపంతో ఉంటే అతని నిద్ర దెబ్బతింటుంది, ఆలోచనలు చెదిరిపోతాయి. కాలక్రమేణా ఇది శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. రక్తపోటు పెరగటం, హార్ట్ సమస్యలు వంటివి వస్తాయి. మానసిక ప్రశాంతత లేకపోతే జీవితం ఒక భారంగా మారుతుంది. ఐదవ నష్టం, తప్పుడు నిర్ణయాలు తీసుకోవటం, పశ్చాత్తాపపడటం. అతిగా కోపంగా ఉన్నప్పుడు మనిషి ఆలోచించే సామర్థ్యం కోల్పోతాడు. చాణక్యుడు చెప్పినట్లు అటువంటి పరిస్థితిలో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాడు. అవి సంబంధాలను, కెరీర్ను నాశనం చేస్తాయి. ఉదాహరణకు, ఒక తండ్రి కోపంలో పిల్లలను కఠినంగా శిక్షిస్తాడు, తర్వాత పశ్చాత్తాపం పడతాడు. లేదా ఒక యువకుడు కోపంలో ఉద్యోగం మానేస్తాడు, తరువాత ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటాడు. ఈ తప్పులు పశ్చాత్తాపానికి దారితీస్తాయి, జీవితాన్ని మరింత కష్టతరం చేస్తాయి. ఈ సారాంశం చాణక్యుడి నీతి శాస్త్రం ప్రకారం అధిక కోపం వల్ల సంబంధాలు, కెరీర్, గౌరవం, మానసిక ప్రశాంతత, నిర్ణయాలన్నీ దెబ్బతింటాయి. కాబట్టి కోపం వచ్చినా నియంత్రణ కోల్పోకూడదు. ధ్యానం, యోగా, ఓపిక పాటించడం ద్వారా కోపాన్ని అదుపులో ఉంచుకోవచ్చు. చాణక్యుడి మాటలు ఇవాళ కూడా సమకాలీనం. ఈ బోధలను అనుసరిస్తే మన జీవితం సుఖమయమవుతుంది. For more updates, please subscribe Dutta Media.